భారీగా పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, ఏకకాలంలో రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కత్తుల భాస్కర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు శాపంగా మారిన యూరియా యాప్ను రద్దు చేయాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని, రైతు భరోసాను మొత్తంగా ఒకే దఫాలో అన్ని ఎకరాలకు జూన్ 30వ తేదీ లోపు రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను, నకిలీ పురుగుమందులను అమ్మే వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి శిక్షించాలన్నారు. పంటల బీమా పథకాన్ని రూపొందించే అమలు చేయాలని, 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని మాఫీ చేయాలని, రాష్ట్ర స్థాయి పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. వాతావరణ అసమతుల్యత ఏర్పడిన పరిస్థితులలో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పంటల బీమాను అమలు చేయాలని, రైతులు పండించే ధాన్యానికి సన్నాలు, దొడ్డు రకాల బోనస్ ఇవ్వాలని, వ్యవసాయ అధికారులు మండల గ్రామ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఏ విత్తనాలు వేసుకోవాలి, ఏ సమయంలో వేసుకోవాలనే విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నంగి కనకయ్య, లింగంపల్లి దేవదానం, ఎల్లవ్వ, లచ్చవ్వ, పోసయ్య, కిష్టయ్య, రాములు, మల్లేశం, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, వివిధ రకాల సమస్యల మీద ఈరోజు వినతి పత్రం రాసి తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా నకిలీ విత్తనాలపైన రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయ అధికారులు వెంటనే నకిలీ విత్తనాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే రైతు భరోసా పథకం ఒకేసారి ఏకకాలంలో మొత్తం అమౌంట్ను ఒకేసారి విడుదల వైజ్ కాకుండా ఒకేసారి రైతు భరోసా అమలు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఇక యూరియా బస్తాలు ఆన్లైన్ ద్వారా, యాప్ ద్వారా నమోదు చేసుకోవాలంటే ప్రతి ఒక్క రైతు కూడా టచ్ ఫోన్ కానీ, మామూలు ఫోన్ కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అది ఒక రోజుకు మాత్రమే పనిచేస్తుంది, తెల్లారి 2 రోజులు అయితే అది పనిచేయదు. కాబట్టి వెంటనే యూరియా యాప్ను తొలగించాలని చెప్పేసి, అలాగే మామూలుగా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చిరో అదేవిధంగా యూరియా బస్తాలను రైతులకు అందించాలని, అలాగే నకిలీ విత్తనాలను అరికట్టాలని, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతు యొక్క రుణమాఫీని 2 లక్షల పైన ఇంతవరకు చేయలేదు. కాబట్టి 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే రైతుల యొక్క బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సమస్యలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను పర్యటించాలని చెప్పేసి మనం ఈరోజు తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.